వెలిగొండ ప్రాజెక్టులో రెండో సొరంగంలో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం వెలికితీత పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు 2 రోజుల పాటు అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. టన్నెల్ 2లోకి స్వయంగా వెళ్లి పనులు పరిశీలించారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ లో క్లిష్టమైన హెడ్ ను అక్కడికక్కడే టన్నెల్లోనే పూడ్చి పెట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, కార్మికులు కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. టన్నెల్ 2లో ఓవైపు టన్నెల్ బోరింగ్ తొలగింపు పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు లైనింగ్ పనులు 7 కిలోమీటర్లకు గాను 5.5 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగిలిన లైనింగ్ పనుల్ని జూలై చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులను పరిగెత్తిస్తున్నారు. ఈ సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు వేగవంతం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నిర్వాసితులకు R&R పరిహారం అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఏ రకంగా టీబీఎం ని తొలగించడం అనేది ఒక ఫ్రంట్ నుంచే కాదు, బ్యాక్ నుంచి కూడా కొంత తొలగించుకుంటే వెళ్తే ఎట్లా టైం సేవ్ అవుతుంది, ఇట్లా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము ఆ యొక్క పనుల్ని పర్యవేక్షించడం ద్వారా అవి వేగవంతం చేయడమే కాకుండా అక్కడ కార్మికుల్లో కానీ, అక్కడ ఏజెన్సీలో కానీ, అక్కడ అధికారుల్లో కూడా ఒక భరోసా. ఈ కూటమి ప్రభుత్వం ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టి 5.2 కిలోమీటర్ల సిసి వాళ్ళని 4 నెలల్లో పూర్తి చేసాం. ఫీడర్ కెనాల్ అదేవిధంగా 21 కిలోమీటర్ల లైనింగ్ ని ప్యాచింగ్ ప్లాంట్లు కూడా పెంచి ఇవాళ ఆ పనులు కూడా శరవేగంగా చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. మనం ఈ టన్నెల్స్ పూర్తి చేసి, ఫీడర్ కెనాల్ పూర్తి చేసి, ఈ క్లిష్టమైనటువంటి యొక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లిష్టమైనటువంటి పనులు చేసినా రేపు నల్లమల సాగర్ లో నీళ్లు నింపాలి అని అంటే ఆ నల్లమల సాగర్ లో ఉన్నటువంటి నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి. ఆ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి అని అంటే వాళ్ళకి 900 కోట్ల రూపాయలు R&R వాళ్ళకి ఇవ్వాలి. మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక చిల్లి గవ్వ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఏదైతే వెలిగొండ R&R కు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవాళ ఎడిషనల్ బడ్జెట్ శాంక్షన్ చేశాము ఈ రోజు నిధులు.